హాయ్ ఎవ్రీవన్. బిఫోర్ క్లాస్లో మనం ఔషధాల నామకరణం, నామిక్లేచర్ ఆఫ్ డ్రగ్స్, ఆ తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ బేస్డ్ ఆన్ కెమికల్ స్ట్రక్చర్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ బేస్డ్ ఆన్ ద థెరప్యూటిక్ యాక్టివిటీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు క్లాస్లో ADME, టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ADME. ఏ అంటే ఇక్కడ అబ్జార్ప్షన్, శోషణము, డి అంటే డిస్ట్రిబ్యూషన్, పంపిణీ, ఎం అంటే మెటబాలిజం, జీవక్రియ, ఈ అంటే ఎలిమినేషన్, విసర్జనము. అంటే ఈ 4 ప్రక్రియలు ఫార్మకోకైనెటిక్స్లో భాగాలు. ఫార్మకోకైనెటిక్స్లో ఈ 4 భాగాలు ఉంటాయి. ఫార్మకోకైనెటిక్స్ అంటే ఏంది? శరీరంలో ఔషధం యొక్క ప్రయాణాన్ని తెలియజేసే విభాగాన్నే ఫార్మకోకైనెటిక్స్, ADME అంటారు. అంటే ఒకసారి ఔషధం శరీరంలోనికి ప్రవేశించినప్పుడు దాని యొక్క ప్రయాణం అనేది ఈ 4 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ 4 అంశాలు ఏంటి? అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం, ఎలిమినేషన్. అంటే ఈ 4 ప్రక్రియలు పాల్గొంటాయని అర్థము. సో ఫస్ట్ వన్, అబ్జార్ప్షన్. మూమెంట్ ఆఫ్ ఏ డ్రగ్ ఫ్రమ్ ద సైట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ టు బ్లడ్ స్ట్రీమ్ ఈజ్ కాల్డ్ అబ్జార్ప్షన్ ఆఫ్ డ్రగ్. Generally, most of the drugs are absorbed in small intestine, but drugs spend much less time here due to small surface area, and it is surrounded by a bilayer within bracket aqueous and lipid layer. Drug should cross this bilayer to reach its site. Acidic drugs absorbed in stomach, whereas alkaline drugs absorbed in intestine. అంటే ఔషధాన్ని శరీరం గ్రహించి రక్తంలో కలపడాన్ని శోషణము అంటారు. ఔషధాన్ని శరీరము గ్రహించి రక్తంలో కలపడాన్ని శోషణము అంటారు. సాధారణంగా అన్ని ఔషధాలు చిన్న ప్రేగులో శోషణం అవుతాయి. దీని యొక్క ఉపరితల వైశాల్యము చాలా తక్కువగా ఉండటం వలన దీనిలో ఔషధం గడిపే సమయం కూడా తక్కువగా ఉంటుంది. ఈ చిన్న పేగు చుట్టూ ద్విపొర వ్యవస్థ ఉంటుంది. ద్విపొర వ్యవస్థ అంటే ఏమన్నా? బైలేయర్, యాక్వస్ అండ్ లిపిడ్ లేయర్, అనగా లిపిడ్ పొర మరియు జలద్రావణ పొర. ఔషధం తప్పనిసరిగా ఈ 2 రకాల పొరలను దాటగలిగే స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే త్వరగా విఘటనం చెంది రక్తంలో కలిసి చేరవలసిన ప్రదేశానికి చేరుకుంటుంది. ఆమ్ల స్వభావం గల ఔషధాలు కడుపులో శోషణం చెందగా, క్షార స్వభావం గల ఔషధాలు మార్ఫిన్ పేగులలో శోషణం అవుతాయి. నెక్స్ట్ దీంట్లో ఔషధం యొక్క కార్యనిర్వహణ మార్గాలు. రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డ్రగ్స్ అంటే ఔషధాలను వివిధ మార్గాల ద్వారా శరీరంలోనికి ప్రవేశపెడతారు. వాటిలో ముఖ్యమైనవి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ద వే ఆఫ్ టేకింగ్ డ్రగ్ ఇంటూ బాడీ సిస్టమ్ ఈజ్ కాల్డ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. ఫస్ట్ వన్, ఓరల్లీ, ఎంటీరల్ డ్రగ్స్. Majority of drugs are taken orally. Oral medicines takes around 30 minutes to enter into bloodstream and shows its activity. This is the most common method among all the other methods. Example, tablets, capsules, syrups, chewable tablets అంటే నమలగలిగేటటువంటి టాబ్లెట్స్, సస్పెన్షన్స్ ఎక్సెట్రా. అంటే ఇక్కడ నోటి ద్వారా ఇచ్చేటటువంటి ఔషధాన్ని నోటి ద్వారా ప్రయోగించినప్పుడు ఆహారం తినకముందు లేదా తిన్న తర్వాత అనే ప్రశ్న ఉద్భవిస్తుంది. కొన్ని ఔషధాలు అన్నవాహికను ప్రభావితపరిచి దురదను కలుగజేస్తాయి. అట్టి ఔషధాలను ఆహారం తీసుకున్న తర్వాతనే
ప్రయోగించాలి. అన్నవాహిక ఖాళీగా ఉన్నప్పుడు ప్రయోగిస్తే జరిగే ఔషధ శోషణ త్వరగా జరుగుతుంది. ఇతర పద్ధతుల అన్నింటికంటే నోటి ద్వారా జరిగే ఔషధ ప్రయోగమే ప్రముఖంగా మనం ఎక్కువగా అనుసరించబడుతున్నది. ఎగ్జాంపుల్ టాబ్లెట్స్, క్యాప్సల్స్, సిరప్స్, సస్పెన్షన్స్. నెక్స్ట్ సెకండ్ వన్ పారెంటెరల్ డ్రగ్స్. పారెంటెరల్ డ్రగ్స్ అంటే వీటిని సాధారణంగా ఇంజెక్షన్ల రూపంలో ప్రయోగిస్తారు. దీస్ ఆర్ నాన్ ఓరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డ్రగ్స్. ఇది ఓరల్, ఈ నాన్ ఓరల్. దే ఆర్ డైరెక్ట్లీ ఇంజెక్టింగ్ టు ద బాడీ. అయితే దీంట్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి ఇంట్రామస్క్యులర్. ఇంట్రామస్క్యులర్ అంటే కండరాలకు ఇచ్చే ఇంజెక్షన్లను ఇంట్రామస్క్యులర్ అంటారు. కండరాలకు ఇచ్చే ఇంజెక్షన్లను ఇంట్రామస్క్యులర్ అంటారు. డ్రగ్స్ ఆర్ గివెన్ బై ఇంజెక్షన్ ఇంటూ మస్కిల్ ఆర్ కాల్డ్ ఇంట్రామస్క్యులర్ డ్రగ్స్. నెక్స్ట్ వన్ ఇంట్రావీనస్. ఇంట్రావీనస్ అంటే ఏంది? ఇంట్రావీనస్ అంటే వీటిని ప్రత్యక్షంగా రోగి సిరలలోకి పంపిస్తారు, రోగి సిరలలోకి ప్రయోగిస్తారు. సిరల నుండి గుండెకు, తదుపరి శరీర అన్ని భాగాలకు చేరుతుంది. ఈ పద్ధతిలో ఔషధ క్రియ వేగంగా జరగడం వలన అత్యవసర పరిస్థితుల్లో వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే ప్రయోగించాలి. ఇంట్రావీనస్ అంటే డ్రగ్స్ ఆర్ గివెన్ బై ఇంజెక్షన్ ఇంటూ వీన్ ఆర్ కాల్డ్ ఇంట్రావీనస్ డ్రగ్స్. నెక్స్ట్ థర్డ్ వన్ సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్. ఔషధాన్ని ద్రావణ రూపంలో చర్మం యొక్క డెర్మిస్ కింది కణజాలలోకి ప్రయోగిస్తారు. ఎగ్జాంపుల్ ఇన్సులిన్ అంటే చర్మానికి కింది భాగంలో. ఎగ్జాంపుల్ ఇన్సులిన్. డ్రగ్స్ అప్లైడ్ టు ద స్కిన్ ఆర్ కాల్డ్ డ్రగ్స్ ఆర్ గివెన్ బై ఇంజెక్షన్ అండర్ ద స్కిన్ ఆర్ కాల్డ్ subcutaneous drugs. Example ఇన్సులిన్. నెక్స్ట్ ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే టోపికల్ ఆర్ క్యూటేనియస్ డ్రగ్స్ అంటే శరీర ఉపరితలం పైన ప్రయోగించడం. అంటే ఎట్లా కొన్ని రకాల ఔషధాలను మనం శరీర ఉపరితలంపై పూతగా పూస్తాము. ఎగ్జాంపుల్ క్రీమ్స్, ఆయింట్మెంట్స్, పౌడర్స్. డ్రగ్స్ అప్లైడ్ టు ద స్కిన్ ఆర్ కాల్డ్ టోపికల్ డ్రగ్స్. ఎగ్జాంపుల్ క్రీమ్స్, ఆయింట్మెంట్స్, స్ప్రేస్, లోషన్స్, పౌడర్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ సెకండ్ వన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంది? మూమెంట్ ఆఫ్ డ్రగ్స్ టు వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఈజ్ కాల్డ్ డిస్ట్రిబ్యూషన్. The distribution ability depends on the strength of drug protein bonding. If the bond is strong, the distribution capacity is less. Polar drugs are easily distributed than non-polar drugs. Plasma protein binding. The binding of drugs to plasma protein is reversible compound, can bind to albumin, alpha 1 acid glycoprotein, AGP, or lipoprotein in blood. Binding to plasma protein can affect the pharmacokinetics of the drug substance. Protein plus drug అంటే డ్రగ్ ప్రోటీన్ కాంప్లెక్స్గా ఫామ్ అవుతుంది. అంటే ఓన్లీ ద పార్ట్ ఆఫ్ ద డ్రగ్ విచ్ ఈజ్ అన్బౌండ్ టు ప్రోటీన్ కెన్ షో యాక్టివిటీ. ఎగ్జాంపుల్ వార్ఫరిన్ డ్రగ్ ఈజ్ యూజ్డ్ టు ప్రివెంట్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ విచ్ ఈజ్ 97% bound to protein, remaining 3% unbounded. Drugs shown action. అంటే పంపిణీ అంటే శరీరంలో ఔషధం యొక్క కదలిక. అంటే దీని ద్వారా మనం ఏం చెప్పవచ్చు? ఔషధం యొక్క సామర్థ్యాన్ని తెలుసుకోవచ్చు. అంటే ప్లాస్మా ప్రోటీన్ బంధం అంటున్నాం కదా. అంటే ప్లాస్మా ప్రోటీన్ బంధము రక్తంలోని ప్రోటీన్తో బంధించబడిన ఔషధం యొక్క తీవ్రతను తెలియజేస్తుంది. ఒక ఔషధం యొక్క సామర్థ్యం అనేది బంధం యొక్క తీవ్రత పైన ఆధారపడును. బలహీనంగా బంధించబడిన ఔషధము అధిక ప్రభావవంతంగా కణత్వచాన్ని అధిగమిస్తుంది. సాధారణంగా మానవ రక్తంలోని సిరం అల్బుమిన్
లిపోప్రోటీన్, గ్లైకోప్రోటీన్ మరియు ఆల్ఫా కామా బీటా మరియు గామా గ్లోబ్యులిన్లతో ఔషధం బంధాన్ని ఏర్పరచును. ప్రోటీన్తో బంధము ఔషధం యొక్క క్రియను మరియు ఇతర ఔషధాల యొక్క అన్యోన్యతను తెలియజేస్తుంది. ఔషధం రక్తంలోనికి ప్రవేశించినప్పుడు 2 రూపాల్లో ఉంటుంది: బంధత, బంధితం కాని. కొన్ని ఔషధాల యొక్క ప్లాస్మా ప్రోటీన్తో ఆకర్షణను బట్టి కొంత భాగం బంధించబడి మిగిలిన భాగం బంధించబడకుండా ఉంటుంది. ఒకవేళ ప్రోటీన్ బంధము ఉత్క్రమణీయం అయితే బంధితం కాని వ్యవస్థల మధ్య రసాయన సమతా స్థితిని ఏర్పరుస్తుంది. ప్రోటీన్ ప్లస్ ఔషధం అనేది ప్రోటీన్ ఔషధం సంశ్లిష్టంగా ఫామ్ అవుతుంది. ఈ విధంగా బంధితం కాని ఔషధము ఔషధ క్రియను చూపిస్తుంది. అంటే ఈ ఔషధమే జీవక్రియల్లో పాల్గొని చివరకు విసర్జించబడుతుంది. అంటే రక్తం గడ్డగట్టకుండా వాడే వార్ఫరిన్ అనే ఔషధం దాదాపుగా 97% ప్లాస్మా ప్రోటీన్తో బంధించబడుతుంది. మిగిలిన బంధించబడని 3% ఔషధం మాత్రమే ఔషధ క్రియను చూపుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, మెటాబాలిజం. మెకానిజం ఆఫ్ ద డ్రగ్ ఇన్ ద బాడీ ఈజ్ కాల్డ్ metabolism. Drugs are converted into metabolites in presence of metabolic enzymes which can participate in metabolism. There are 2 metabolic phases. Phase 1, metabolism. In this phase, drugs involved in certain chemical reactions like oxidation, reduction and hydrolysis. Example, oxidation of alcohols into aldehydes, oxidation of ketones into carboxylic acids, reduction of acids into alcohols, hydrolysis of amides, esters, etc. అంటే ఇక్కడ phase 2 metabolism. In this phase, metabolites are conjugate with hydrophilic groups of the body which increase the ease of elimination of drug from the body. అంటే జీవక్రియ అనగా జీవులలో జరిగే వివిధ రసాయన ప్రక్రియల సమూహారంగా చెప్పొచ్చు. జీవి మనుగడకు కావలసిన అన్ని రసాయన చర్యలు, వీటిని నిర్వర్తించే వివిధ రకాల ఎంజైమ్లు మరియు తీసుకున్న ఆహారం శక్తిగా మారేటటువంటి ప్రక్రియ మొదలగునవన్నీ కూడా దీంట్లో ఇమిడి ఉంటాయి. ఇది 2 రకాలుగా phase 1 ఉంటుంది, phase 2 ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్, ఎలిమినేషన్ ఆర్ ఎక్స్క్రీషన్. రిమూవల్ ఆఫ్ డ్రగ్ ఫ్రమ్ ద బాడీ సిస్టమ్ ఈజ్ కాల్డ్ ఎలిమినేషన్ ఆర్ ఎక్స్క్రీషన్. There are mainly 2 types of eliminations. First one, renal elimination, non-renal elimination. Renal elimination ante in renal elimination kidneys plays an important role. They remove the drugs from the body through urine. Most of the drugs are eliminated from the body within 2 to 3 hours. అంటే ఇక్కడ in renal elimination, kidneys plays an important role. They remove the drugs from the body through urine. Most of the drugs are eliminated from the body within 2 to 3 hours. అంటే నీటిలో కరిగే ఔషధాల విసర్జనలో ప్రధానంగా మూత్రపిండాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇవి సాధారణంగా మూత్రం ద్వారా జరుగుతుంది. దాదాపు చాలా వరకు ఔషధాలు 2 గంటల లోపు శరీరం నుండి తొలగించబడతాయి. నాన్ రీనల్ ఎలిమినేషన్ ఆఫ్ డ్రగ్ ఫ్రమ్ ద బాడీ అదర్ దెన్ బై కిడ్నీస్ త్రో సలైవా, స్వెట్టింగ్, వామిటింగ్స్, మోషన్స్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా నాన్ రీనల్ ఎలిమినేషన్ అంటే ఇక్కడ సలైవా ద్వారా, స్వెట్టింగ్ ద్వారా, వామిటింగ్స్ ద్వారా, మోషన్స్ ద్వారా ఎలిమినేట్ కావచ్చు. వీటిని నాన్ రీనల్ ఎలిమినేషన్ అంటాం. రీనల్ ఎలిమినేషన్, నాన్ రీనల్ ఎలిమినేషన్. సో ఈ విధంగా ఏడిఎంఈ అంటే ఏమంటున్నాం, ఒకసారి ఔషధం శరీరంలోనికి ప్రవేశించినప్పుడు దాని యొక్క ప్రయాణం గురించి తెలియజేస్తుంది. దాని యొక్క ప్రయాణం ఈ 4 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ 4 ప్రక్రియలు పాల్గొంటాయి: అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం, ఎలిమినేషన్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, లాంగ్ క్వశ్చన్గా ఎక్కువ స్కోప్ ఉన్న క్వశ్చన్. సో బాగా నేర్చుకోండి. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇంకొక విషయం, ఈ టాపిక్తో మనకు యూనిట్ 1లో
యూనిట్ 1 కంప్లీట్ కావడం జరిగింది. యూనిట్ 1 చాప్టర్ ఇంట్రడక్షన్ అండ్ టర్మినాలజీ ఈ ADME టాపిక్తో మనకు ఇంట్రడక్షన్ అండ్ టర్మినాలజీ యూనిట్ 1 టోటల్గా కూడా కంప్లీట్ కావడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ యూనిట్ డిస్కస్ చేద్దాం.